తప్పు జరిగిందా లేదా తేల్చడం ఒకటి, తప్పించుకుని వెళ్ళిపోవడం ఒకటి. డిఎస్సి విషయంలో ఓకే, సాక్షి తప్పు రాసింది అనుకోవచ్చు, లేదంటే వైసీపీ కావాలని కుట్ర చేస్తుందని అనుకోవచ్చు, కానీ నిజాలు నిగ్గు తేల్చాలి. నిజంగా ఇప్పుడు డిఎస్సి విషయంలో వీళ్ళు రేట్ చేస్తున్న పాయింట్ ఏంటి? జిల్లాల వారీగా హారిజెంటల్గా జరిగిన ఎంపిక ఏదైతే ఉందో అందులో మెరిట్ లిస్ట్ ఆధారంగా కాల్ లెటర్స్ ఎవరికైతే వచ్చినాయో ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు. కాల్ లెటర్ వచ్చినా సరే వాళ్ళకి పోస్టింగ్లు రాలేదు. ఇది కదా మేజర్గా చేస్తున్న ఆరోపణ. చాలామంది స్పోర్ట్స్ కోటాలో కూడా ఇచ్చేశారు. మీ ఉండగా స్పోర్ట్స్ కోటాలో ఎలా ఇస్తారు? జనరల్ కోటా నుంచి స్పోర్ట్స్ కోటాలో కూడా ఏ స్పోర్ట్స్కి ఇచ్చారు అనే దాని మీద ఓకే, అది వింత వాదన అయ్యుండొచ్చు, వితండ వాదన అయ్యుండొచ్చు, పేరు నాని గారు లాంటివి చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు వాటిని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు, అది రాజకీయంగా చేసే వాదనలు. కానీ ఇక్కడ నిజంగా మెరిట్ అభ్యర్థులకు డిఎస్సిలో పోస్టింగ్ దక్కిందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం. ఇది కొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు, అభ్యర్థులు వాళ్ళు నిజమైన బాధితులా కాదా తేల్చండి. అవసరమైతే వాళ్ళని పిలిపించండి, ఒక కమిటీ వేయండి. ఇప్పుడు వాళ్ళ ఫోటోలతో సహా వేశారు కదా, పేర్లతో సహా వేశారు కదా, వాళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళు నిజమైన అభ్యర్థులే కాదా, వాళ్ళకి హాల్ టికెట్లు వచ్చినాయా లేదా, వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చినాయా లేదా చూడండి, ఒకసారి వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళు ఫేక్ అనుకో, వీళ్ళందరూ ఫేక్ అని చెప్పి చూపించండి ప్రపంచానికి. అప్పుడు వైసీపీని దోషిగా నిలబెట్టవచ్చు ప్రజల ముందు. లేదు వాళ్ళు నిజమైన అభ్యర్థులు అనుకో, ఎక్కడ లోపం జరిగిందో చూడాలి, అధికారులు చేసిన తప్పిదం ఏంటో చూడాలి, ఎవరు నిర్లక్ష్యం వహించారో చూడాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. అది కాకుండా ఈ లోపాన్ని ఎత్తి చూపిస్తే, తప్పుని ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని లోపలేయండి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి అనడం ఎంతవరకు సమంజసం? అలా అంటే ఇక తప్పును ఎవరు ఎత్తి చూపించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. తప్పు రాసే పత్రికల మీద కేసులు పెట్టాలి, తప్పు రాసే పత్రికల మీద కేసులు పెట్టాలి నిజమే, కానీ అది తప్పో కాదో తేలాలి. ఫస్ట్ ఒక ఆరోపణ వచ్చిన రాజకీయాల్లో విమర్శలు ఎదుర్కోవాలి, ఆరోపణలు ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎదుర్కొంటేనే కదా రాజకీయాలు. అక్కడ అవన్నీ పక్కన పెట్టేసి కేసులు పెట్టమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది. అంటే ఒకటి, నిజంగా డిఎస్సి మీద దుష్ప్రచారం చేస్తే 100% వైసీపీ తప్పే. కానీ డిఎస్సి విషయంలో బాధితులు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళ వెనక ప్రతిపక్షం ఉంటే అది ఎలా తప్పవుతుంది? అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాదా? అది ప్రజాస్వామ్య విరుద్ధం ఎలాగవుతుంది? లేదంటే అప్రజాస్వామికం ఎలా అవుతుంది? ఒకవేళ అక్కడ బాధితులు లేకుండా ఆరోపణలు చేస్తే తప్పు. బాధితులు కళ్ళ ముందు కనబడుతున్నారు, అభ్యర్థులు బయటకు వస్తున్నారు, వాళ్ళ గురించి వార్త రాసిన వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నారు.